Dara Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబ్బాద్ జిల్లాలో కేసంద్రం మండల కేంద్రంలో ఉన్నాము. ఈ పోటీ ప్రపంచంలో జాబును సంపాదించడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఒక గృహిణి అయి ఉండి ఒక మహిళ ఒక హోటల్ నిర్వాహకురాలై తనదైన శైలిలో ఏకంగా తను 2 జాబ్స్ని సొంతం చేసుకుంది. తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. అంటే ఈ పోటీ ప్రపంచంలో అసలు ఉద్యోగం అంటేనే చాలా కష్టంగా ఉంది. అలాంటిది మీరు ఒక గృహిణి అయి హోటల్ నిర్వహిస్తూ చాలా పట్టుదలతో మీరు ఇక్కడ అంత దాకా వచ్చారు. అసలు ఏ జాబ్స్ మీరు నేను టీజీటీ, పీజీటీ అండ్ జేఎల్ జూనియర్ లెక్చరర్గా రాశాను గురుకులంలో. టీజీటీ వచ్చేసి 1:2లో సెలెక్ట్ అయ్యాను. ఇంకా అది ఫైనల్ రిజల్ట్ రాలేదు. పీజీటీ 1 వీక్ క్రితం ఫైనల్ రిజల్ట్ వచ్చింది, అందులో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్గా నేను నిన్ననే రిజల్ట్ వచ్చింది, దానికి కూడా నేను ఫైనల్లో సెలెక్ట్ అయ్యానండి. ఏది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? ఏ ఉద్యోగాన్ని ముందుకు అంటే ఎంచుకుంటారు? జూనియర్ లెక్చరర్గానే వెళ్తాను నేను. ఓకే మేడం, కంగ్రాచులేషన్. అసలు ఏంటిది మేడం, అసలు ఎలా మీరు చదివారు? అంటే ఇటు ఇల్లు, ఇటు హోటలు ప్లస్ పిల్లలు ఇలాంటి ఉంటారు కదా, అసలు ఎలా ఇది తట్టుకొని మీరు ఇంతవరకు ఎలా వచ్చారు? మనకంటూ ఒక గోల్ అనేది చిన్నప్పుడే మనం క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాము. ఆ గోల్ అనేది మనం మ్యారేజ్ అయినంత మాత్రాన మనం మర్చిపోలేం కదా. సో నాది ఎప్పటికీ నాకు ఆ మైండ్లో అది మెదులుతూ ఉండేది. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఇక పిల్లలు అది కొంచెం ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో నేను మళ్ళీ రీస్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఇటు మా తల్లిదండ్రులు కూడా పెళ్ళైంది కదా అనేసి వదిలేసి అలాగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అలాగే ఈ వర్క్ చేస్తుంటూ కూడా నేను కంటిన్యూ చేశానండి. టైం ఉన్నప్పుడల్లా నా గోల్ రీచ్ అవ్వాలి అనేది చూస్తూ ఉండేదాన్ని. అలాగే నేను ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేశాను. ఈలోపు నోటిఫికేషన్ వచ్చింది, రాశానండి. ఎంతవరకు చదువుకున్నారు? అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటిది, ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ బిఎడ్ చేశానండి, పొలిటికల్ సైన్స్ చేశాను ఎంఏలో. పిల్లలు ఎంతమంది మేడం? నాకు 2 బాబులండి. ఒక బాబు ఇంటర్ అయిపోయింది, మల్టీమీడియా చేస్తున్నాడు. ఇంకో బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఇంకా నెక్స్ట్ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఇంకేమైనా గొప్ప గొప్ప చదువులు కానీ ఇంకేమైనా స్టడీ ఇంకా అంటే ఇదే కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా మీరు ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు ఇంకేమైనా చేస్తున్నారా? అంటే ఇదే జూనియర్ లెక్చరర్తో ఆగిపోకుండా. లేదండి, నాకు ఇంకా గోల్ ఉంది. ఆల్రెడీ నేను గ్రూప్స్కి అప్లై చేశాను. గ్రూప్ 1కి అయితే నేను ఇదివరకు అప్లై చేయలేదు, బట్ ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా మనకు, సో ఇప్పుడు మళ్ళీ అప్లై చేసేసి ట్రై చేద్దాం. మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది ఈరోజైతే ప్రూవ్ అయింది నాకు. సో నేను నెక్స్ట్ అది కూడా గ్రూప్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే ఒక గృహిణి అయి ఉండి ఇన్ని బాధ్యతలు మీరు చేపడుతూ ప్లస్ మీ హస్బెండ్ గారి సహకారంతో మీరు ఇంత దూరం వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ చదువుకుంటూ ఇలాంటి చాలా హెల్ప్ చేశారంటారు. దాని గురించి చెప్పండి. అవునండి, గృహిణి అయినంత మాత్రాన ఏం సాధించలేమని అనుకోవద్దు. ఎప్పుడైనా మనం అనుకుంటే ఒక గృహిణి కాదు, ఎవరైనా సరే, ఒక అమ్మాయి అయినా సరే, ఎవరైనా సరే, ఆడవాళ్ళు ముందు ఏంటంటే మన లైఫ్ అయిపోయింది పెళ్ళి అవ్వడంతో అలాగా మనం అనుకోకూడదు. సో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. దానికి తగ్గ సమయం మనం కేటాయించుకోవాలి. మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మన గోల్ రీచ్ అవ్వడానికి దానికంటూ కొంత టైం మనం స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకే మేడం, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. జ్యోతి గారి హస్బెండ్ గారు ఉన్నారు. అంటే ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఎలా ఉంటుందో అలాగనే జ్యోతి గారి విజయం వెనకల తన భర్త ఉన్నారని చెప్పేసి వారి మాటలు చెప్పారు. ఒకసారి వాళ్ళ హస్బెండ్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా అనిపిస్తుంది మీ మిస్సెస్ గారు 2 జాబ్స్, ఇటు ఇల్లు ప్లస్ ఇటు షాప్ని అంటే హోటల్ని మెయింటైన్ చేసుకుంటా మీరు ఎలా ఆనందిస్తున్నారు? చాలా సంతోషకరంగా ఉందండి. ఆమె పడ్డ శ్రమకు దగ్గర ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ఓకే, ఇన్ ఫ్యూచర్లో కూడా ఆమె ఇంకేదో గ్రూప్స్ కూడా ఏదో ప్రిపేర్ అవుదాం అనుకుంటుంది. సరే, ఆమె ప్రయత్నానికి నేను ఆమె అనుకున్నదాన్ని ఏదైనా ఈ సమస్య వచ్చినా కూడా ఆమె పక్క నుండి నేను నడిపించుకుంటూ ఆమెకు ఎలాంటి తోడ్పడుతూ ఆమెకు సహాయ అందించానండి. నేను కూడా నా వైపు నుంచి ఆమెకు వెళ్ళ ఎనీ టైం ఆమెకు నేను సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానండి.